ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణన్న గారి ప్రెస్ మీట్ ఉన్నది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అన్న అంశం మీద చాలా లోతైన విశ్లేషణను, వివరాలను, చారిత్రాత్మక ఆధారాలతో సహా మనువాదుల గుండెల్లో గుణపొందించడానికి మందకృష్ణన్న గారు ఈరోజు ఒక గొప్ప ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మను చరిత్రను ధ్వంసం చేసే ప్రెస్ మీట్గా నేను అభివర్ణిస్తున్నా. మనువాదులు ఏర్పరిచిన అసమానతలను కూకట్వేలతో పెకిలించడానికి ఆదిజాంబవంతుడి వారసుడు, భూమి కన్నా 6 నెలలు ముందు పుట్టిన వంశానికి సంబంధించిన వారసుడు ఏర్పాటు చేయబోతున్న ప్రెస్ మీట్గా కూడా నేను దీన్ని అభివర్ణించదలుచుకున్నా. ఎందుకంటే యూరోపియన్ నుండి వలస వచ్చిన ఆర్యులు సింధు నాగరికత చరిత్రను ధ్వంసం చేసి ఈ దేశానికి సంబంధించిన మూలవాసులైన మాదిగవారు, ఎస్టీలు, అదేవిధంగా బీసీల చరిత్రను ధ్వంసం చేసి బ్రాహ్మణవాద చరిత్రనే దేశ చరిత్రగా రాతలుగా రాసుకొని ఆ రాతలలో ఉన్న వైషమ్యాలను, వివక్షను కొన్ని వేల ఏళ్ళుగా ఇంకా ఇక్కడ విస్తరిస్తూనే ఉన్నారు. వాళ్ళు రాసిన అసమానతకు లోబడి ఎస్సీ, బీసీ, ఎస్టీలు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి చరిత్రను తవ్వవలసిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏదైతే రాతల ద్వారా, మాటల ద్వారా, గ్రంథాలుగా లిఖించి ఆ గ్రంథాల ద్వారా మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్న మను చరిత్రను పాతరబెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఈ మను చరిత్రను పాతిపెట్టడానికి ఆదిజాంబవంతుడి వారసుడైన మందకృష్ణన్న నడుం బిగించడం ఇక్కడ సంతోషించదగ్గ విషయం. 30 ఏళ్లుగా జాతి హక్కుల కోసం పోరాడిన వీరుడు, 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వీరుడు ఇప్పుడు మనువాదుల గుండెల్లో గుణపొందించడానికి సిద్ధమైండు. కాబట్టి ఎస్సీ, బీసీ, ఎస్టీలందరూ కూడా మనం హిందూ మతంలో ఉన్న సంతోషమే, క్రైస్తవంలో ఉన్న సంతోషమే, బౌద్ధంలో ఉన్న కూడా సంతోషమే. మనము ఏ మతంలో ఉన్నా మనం దళితులమే. మనం కులం పోదు. కులం పోనప్పుడు మనం ఏ మతంలో ఉంటేంది? కులం నిర్మూలించినప్పుడు కదా నువ్వు మతాల గురించి మాట్లాడాల్సింది. కులం నిర్మూలించకుండా కులం ద్వారా సంక్రమించే వివక్ష కొనసాగాలే. నువ్వు ఏ మతం మారొద్దు అనేది ముమ్మాటికి ఇది దుర్మార్గం. అగ్రవర్ణాలు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, ఏ ఫలాలైనా పొందొచ్చు, వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, ఏ మతం విశ్వాసాలైనా ఆచరించవచ్చు. కానీ దళితులు హిందూ మతం కాకుండా క్రైస్తవ మతంలోకి వెళితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దవుతుందట, వాళ్ళ రిజర్వేషన్లు రద్దవుతుందట. ఇది ఎక్కడి దుర్మార్గం? ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలకు చెక్ పెట్టవలసిందే. నా దళిత సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు, మీరు లోతుగా ఆలోచించండి. పైపైన ఆలోచించి మీరు మాయలో పడొద్దు. నువ్వు దళిత హిందువైనా నాకు సంతోషమే, నిన్ను నేను హత్తుకుంటా. నువ్వు నావాడివనే నీ భుజం మీద చేసి నడుస్తా. నువ్వు క్రైస్తవ దళితుడు అయినా నాకు సంతోషమే, నీతో చేయి కలిపి నడుస్తా. నువ్వు బీసీ హిందువు అయినా, బీసీ క్రైస్తవుడివైనా, నువ్వు ఎస్టీ హిందువు అయినా, ఎస్టీ క్రైస్తవుడు అయినా, నువ్వు ఓసీ హిందువు అయినా, ఓసీ క్రైస్తవుడు అయినా నాకు సంబంధం లేదు. నాకు అందరూ సమానమే. కాకపోతే ఎవరి హక్కులు వాళ్లకు ఉండవలసిందే. ఈ వివక్ష ఉన్నంత కాలం, ఈ కులం ఉన్నంత కాలం రావలసిన రిజర్వేషన్లు రావలసిందే, పొందవలసిన ఫలాలు పొందవలసిందే. ఈ అంశం మీదనే ఈరోజు
మందకృష్ణ మాదిగ గారు ఒక గొప్ప ప్రెస్ మీట్ను పెట్టబోతున్నాడు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ భారతదేశానికి ఒక కొత్త దారిని వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాడనేది నేను విశ్వసిస్తున్నా. తప్పకుండా ఈ ప్రెస్ మీట్ని తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ ప్రెస్ మీట్ని క్షుణ్ణంగా ఆలోచించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.